నిన్న నాకు ఓ మిత్రుడు ఫోన్ చేసిండు నైట్. అన్నా నమస్తే. నమస్కారం బాయ్ సాబ్. ఏమైంది మీ మండలం సర్పంచ్ రిజర్వేషన్లు ఏమైనాయి? మరి అసలు మొత్తం ఇది సర్పంచ్ కోయితలకి వచ్చి ఎస్సీ అయిందన్న. బీసీలకు ఎన్ని వచ్చినాయి? బీసీలకి మా మండలంలో అసలు లేవు. రాత్రి అదే గమ్మంతో చెప్పింది. మండలంలో 37 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కటి కూడా బీసీకి రాలేదన్న. 37 గ్రామాలు ఉంటే ఒక్కటి కూడా బీసీలకు రాలేదు. బీసీలకు రాలేదు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందన్న మీకు? ఏమర్థమైంది? బీసీలకు అన్యాయం జరుగుతుందని అర్థమైందన్న. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్న మీరు? మేము ఇంతకుముందు టీడీపీలో అక్కడ నుంచి తుమ్మలనాథరావుతో బీఆర్ఎస్ పోయినాం 2016లో. ఇక మళ్ళీ మొన్న కాంగ్రెస్ కి పోతే పోలేదన్న. అట్లనే ఓడిపోయినాం అజయ్. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ పోతుంది కాబట్టి బీసీల పక్షాన కొట్లాడతామని చెప్పి మీ బీఆర్ఎస్ పార్టీ ఏనడన్న రోడ్డు ఎక్కిందా? మీటింగ్ పెట్టారన్నా, పెడతారు వాళ్ళు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదన్నా, ఆల్ పార్టీ రోడ్డు ఎక్కండి. మీకు మేము రాకేష్ రెడ్డి నిలబడ్డా మన ఊళ్ళో మొత్తం 80% కాపులు ఉన్నారు అన్నా. నేనేమంటున్నా, మీరు కాపులు అనేది కాదు, నాతో పాటు లైవ్ లో ఉన్నారు మీరు. నేనేమంటున్నా, నేను బీసీ అని నాకు ఆ రోజు చేసినారు. మరి ఇలా మీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు కూడా చేయాలి కదా, మీకు కూడా చేయాలి కదా. అదే మరి దానికి మేము పార్టీ పరంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా అన్నా ఈడ పార్టీ ఈ పార్టీకి మీ పార్టీకి కూడా ఇష్టం లేదన్నా 42 వచ్చుడు. తేల్చుకోండి తాడో పేడో. సమయం ఆసన్నమైంది. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని తరాలు చేస్తారు? ఇంకా 2019లో 4 గ్రామ పంచాయతీలకు ఇచ్చిండ్రన్నా 23% రిజర్వేషన్ తోటి అప్పుడు వచ్చినాయి. మరి రావు. ఇప్పుడు అసలు ఇంకా 23% చూసినా రావాలి. మళ్ళీ ఇంకా అదనంగా 42%. 33ను 23కి తెచ్చిందే మన బీఆర్ఎస్ నాయకుడు. 33 ఉండే దాన్ని 23కి తెచ్చిందే కేసీఆర్ గారు. ఇంకా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ పార్టీల కండువాలు కప్పుకొని ఇంకా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా కూర్చుందామా, లేకపోతే బీసీలుగా ఆలోచన చేద్దామా? మరి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కదా గతంలో. నాకేం పోయిందిలే, బీసీలకు అన్యాయం జరిగితే ఊకోలే కదా, బయటకు వచ్చి కొట్లాడుతున్నా కదా. మీరు కూడా అట్లాగే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.